అనుకోండి, అప్పుడు ఏంటి, నువ్వు పబ్లిక్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నీ దగ్గర నుంచి, దానికి తగ్గట్టుగా కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి పబ్లిక్ కి. ఈమె ఏం చేస్తుంది, ఈమె పెట్టే ప్రతి ట్వీట్ లోని ప్రతి పోస్ట్ లోని కూడా ఎవరు నన్ను ఏం పేకలేరు, ఎవరు నన్ను ఏం చేయలేరు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే ఎవరైనా కానీ యూత్ రెచ్చిపోయి ఇట్లాంటి పనులే చేస్తారు. సో అలా చేయకూడదు అన్నది నేను చెప్తున్నాను ఆమెకి. బట్ ఒక్కసారి హోల్డ్లో ఉండండి. సో మురళీ శర్మ గారు తను ఏమంటారంటే ట్రైటర్, ద్రోహులు, పితృస్వామ్య పద్ధతిని, అంటే గతంలో వచ్చే ఆచారాలు ఇంకా పాటిస్తున్న వారిని, అలాగే కల్చర్ని కంటిన్యూ చేస్తున్న వారిని, మహిళల్ని మెన్షన్ చేసి మహిళలు ఎవరైతే ఇంకా అదే రకంగా ఉండాలని చెప్పి తనని ఇన్సిస్ట్ చేయడం కానీ చాలా పబ్లిక్గా మాట్లాడడం చూస్తున్నారో వారంతా ట్రైటర్స్, ద్రోహులు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇది 100% అనసూయ గారు కరెక్ట్ చెప్పారు. ద్రోహులే అంటే మంచిగా ఉండమని చెప్పి, ఎందుకంటే కారణం ఓ తల్లి చెప్తే, ఓ చెల్లికి ఓ అన్న చెప్తే, లేకపోతే ఒక అక్కకి తమ్ముడు, లేకపోతే ఇంకెవరైనా చెప్తే వాళ్ళందరూ ద్రోహులా? ముఖ్యంగా అమ్మాయిలు. ఇక్కడ జరిగిన విషయం గురించి మనం మాట్లాడదాం. మీరు వేరే టాపిక్ చెప్పిన ద్రోహులను మెన్షన్ చేశారు. ఇక్కడ జరిగిన విషయము, మొట్టమొదట అనసూయ గారు చాలా అందంగా కనపడ్డారు చాలా కాలం తర్వాత. తను బాబ్డీ కటింగ్ చేయించుకొని చాలా క్యూట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ప్రేజ్ చేయడం ఆపేసేయండి సార్, మీరు ఒకసారి కళ్ళజోడు తీసుకోండి. సో అది చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, బాబ్డీ హెయిర్లో చాలా అందంగా ఉన్నారు. ప్రేజ్ చేయడం ఆపేయండి. ఈ టైంలో వాళ్ళు ఆంటీ అని అనడం తప్పు ఫస్ట్. ఎందుకంటే పితృస్వామ్యం అనేది మరోసారి నిరూపించారు. అనసూయ వయసు ఉన్నటువంటి మరొక జెంట్స్ ఎవరైనా వస్తే అంకుల్ అని అరుస్తారు ఎవరైనా? అంటే ఎవరు అరవరు కదా. స్త్రీల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? ఆంటీ అని ఆడవాళ్ళనే ఎందుకు అలా ఎగతాళి చేస్తున్నారు? మురళీ శర్మ గారు మగవాళ్ళని అంకుల్ ఎందుకు అన్నారు? అనసూయ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే అనడం లేదు కదా అని చెప్పి శేఖర్ భాష గారు దగ్గర పేరు కూడా చెప్పుకొచ్చారు. హీరోయిన్ల పేర్లు కానీ, నటుల పేర్లు కానీ. వారిని అనకుండా కేవలం అనసూయనే ఎందుకు అంటున్నారు? అనసూయని ఎందుకు అంటున్నారంటే, ఫస్ట్ అనసూయని ఆ అందంలో చూసి చాలా మంది షాక్ అయిపోయారు. ఆమె ఒక రంగమ్మత్త క్యారెక్టర్ చేసింది. ఆంటీ అంటే డెఫినేషన్ ఏంటంటే అందమైన అమ్మాయి అని అర్థం. ఆంటీ మీన్స్ అందంగా ఉండేటువంటి మిడిల్ వయసు వాళ్ళని అంటారు. ఆమె చెప్పింది ఏంటంటే, ఏ వయసు వాళ్ళు పెడితే ఆ వయసు వాళ్ళు అనొద్దు. ఇందాక ప్రభాగౌడ్ గారికి నేను ఆమె ఆంటీ అంటే ఎందుకు స్కూల్ పిల్లలు మాత్రమే ఆంటీ అనాలి. అక్కడ ఎదురుగా ఉండే ఆడియన్స్ పెద్ద వయసు తప్పు కదా. బట్టలు వేసుకున్న ఒక చోటకి, ఒక శారీ షాప్ కి ఏదో వచ్చినప్పుడు బోల్డ్ అంత మంది యూత్, వాళ్ళందరూ యూత్ అంటే ఈవిడికన్నా చిన్న వయసు వాళ్ళే కదా. ఏ వయసు వయసు వాళ్ళు అనాలి. అలా ఏముంది? ఆమెను పట్టుకొని స్కూల్ 40 ఏళ్ళు పట్టుకొని ఆవిడకన్నా చిన్నవాళ్ళు ఖచ్చితంగా అనొచ్చు. ఏముంది దాంట్లో? ఇప్పుడు వయసు ఆవిడకన్నా చిన్నవాళ్ళే కదా. అక్కడ ఉన్న వాళ్ళని ఎంతమంది 40 ఏళ్ళు ఉంటే వీళ్ళకి 20 ఏళ్ళు 22 ఏళ్ళ పిల్లలు వచ్చుంటారు. కాదు సి ఇప్పుడు మామూలుగా మన దీంట్లో మనకన్నా పెద్దవాళ్ళని ఎవరైనా సరే, పిల్లలు ఎస్పెషల్ స్కూల్ పిల్లలు, వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య ఆంటీ అంకులు ఈ పిలుపులు అలవాటు అయిపోతాయి. పక్కింటి వాళ్ళు ఎవరైనా జాతి రత్నాలు ఎక్కువైపోయారు, జాతి రత్నాల ఆడియన్స్ ఎక్కువైపోయారు. సరే, అలా అంటే అలా అన్నవాళ్ళంతా జాతి రత్నాలే. అదేదో బూతులాగా వినిపిస్తే జాతి రత్నాల ఆడియన్స్ తయారయ్యారు కొంతమంది. జాతి రత్నాల సినిమాలో వాళ్ళ స్వభావం చూపిస్తారు. కాదు ఇలాగే జాతి రత్నాల ఆడియన్స్ కొంతమంది తయారయ్యారు. వీళ్ళు ప్రతి చోటకు పోవటం, ఇష్టం వచ్చినట్టు అరవటం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం. అవును, వాళ్ళు జాతి రత్నాల ఆడియన్స్. వాళ్ళు జాతి రత్నాలు అంటే ఏంటి? జాతి రత్నాలు అంటే వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, చాలా గొప్ప క్వాలిటీస్. జాతి రత్నాల సినిమాలో చూపిస్తాడు క్వాలిటీస్, అందులో చూపిస్తారు కదా. ఏం క్వాలిటీస్? వాళ్ళ ఇంటెలిజెన్స్ మరీ ఎక్కువైపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు మాత్రం అలా బిహేవ్ చేస్తారు. ఆంటీ అనేది కామన్ పిలుపు. కొడతా అని వాళ్ళని ఎప్పుడైతే అంటున్నారో ఆ చిన్న పిల్లల్ని, 20 ఏళ్ళు ఆవిడకన్నా సగం వయసు వాళ్ళు, అన్నప్పుడు చెప్పు తీసి కొడతాను అని ఎప్పుడైతే అంటారో వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఆవిడ అక్కడ ఏం జరిగిందని కంప్లీట్గా మనకు తెలియకపోయినా కూడా ఒకవేళ ఆ పిలుపు నచ్చగా అట్లాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఎవరైనా సరే రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్ పెరిగింది. ఇంకా ట్వీట్స్, మీమ్స్ ఇవన్నీ పెరిగినాయి. యూత్లో ఇప్పుడు ఆవిడకు ఉన్న పలుకుబడి ఇలా ఉంది ప్రస్తుతానికి. అక్కడ ఒక స్టేజ్ మీద ఆవిడ నించొని మాట్లాడుతుంటే ఆవిడకి వచ్చిన రియాక్షనే ఇది. ఇప్పుడు మీరు నేను లేకపోతే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? మిమ్మల్ని ఎవరైనా వచ్చి అంకుల్ అంటే మీరు ఒప్పుకుంటారా? 30 ఏళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకుని అంకుల్ అంటే మీరు హట్ అవరా? మీరు హట్ అవుతారా? అవరా? ఎస్ ఆర్ నో? కాదు, యు హట్ ఆర్ నాట్? 30 ఏళ్ళవాడు నీ మీ దగ్గరకు వచ్చి అంకుల్ అంటే నువ్వు హట్ అవుతావు? ఒక సింగిల్ పర్సన్ కాదు. నాకన్నా ఈయన పెద్ద ఆయన కదా, మీరు నన్ను పిలవండి అంకుల్. ఎలా పిలుస్తాం? పర్లేదు. దేర్ ఇస్ ఎ డెఫినేషన్ ఆఫ్ అంకుల్, దేర్ ఇస్ ఎ డెఫినేషన్ ఆఫ్ ఆంటీ. ఇస్తే చెప్తా కొట్టేస్తావా?
అలా అనకూడదు అలా కూడా అది అంతం చెప్పు కూడా కొట్టేస్తాను అంతం కూడా అనకూడదు. తప్పే. అదే అంటున్నా. కొంతమంది జాతిరత్నాలు కాళ్ళు అన్నారు అట్లా అందరూ కాదు, అనలేదు. ఓపెన్ గా ఒకరి పర్సన్ అన్నదంటే సరే వాళ్ళిద్దరి మధ్య ఇట్స్ డిబేట్ బిట్వీన్ 2 persons అనుకోవచ్చు. Bold ఇటువైపు సార్లు సార్, క్రౌడ్ లో bold సార్లు. తను ఒక్కరినే అంటున్నారంటే ఇదే అందుకనే crowd. కొంతమంది జాతిరత్నాలు అన్నారట, అందరూ అనలేదు, క్రౌడ్ మొత్తం అనలేదు. సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దే హ్యావ్ టార్గెటెడ్, కావాలని వాళ్ళు అంటం జరిగింది. టార్గెటెడ్ అంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు, నార్త్ ఇండియాలో keeping that aside, తెలుగు ఆంటీ తెలుగు విషయం ఫిలిం పక్కన ఇండస్ట్రీలో పెడితే, ఆంటీ అనే దానికి చాలా ద్రోహులు అని గ్లామరస్ మాట్లాడుకోవచ్చు. వర్ణన ఉంది. ఇందాక చూసినట్టు ఆ పోస్ట్ లో కూడా పీసీఆర్ పోస్ట్ చేంజ్ చేయండి. సో దాంట్లో ట్రైటర్స్ అని ఉంది, ద్రోహులు. పితృస్వామ్య వ్యవస్థని సపోర్ట్ చేసే మహిళలు, వాటిని ఎంకరేజ్ చేసే వాళ్ళే అసలు ఈవిడికి ట్రైటర్స్ లాగా కనబడన్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ నేను అడుగుతున్న పితృస్వామ్య వ్యవస్థకి అసలు ఫస్ట్ పునాది ఇంటి పేరుతో మొదలవుతుంది. ఓకే, అమ్మ నాన్న ఇంటి పేరులో నీవు నాన్న ఇంటి పేరు పెట్టుకుంటారు చాలామంది. అమ్మ ఇంటి పేరు ఎందుకు పెట్టుకోవు అంటే జనరల్గా అప్పట్లో గత 10-15 ఏళ్ల క్రితం వెళ్తే ఫాదర్ యూస్ టు గో అవుట్, ఆయనకే బయట ఒక రెప్యుటేషన్ ఉంటుంది, అమ్మ ఇంట్లో ఉంటుంది కాబట్టి చాలా మందికి తెలిసే పరిస్థితి ఉండదు. ఓకే, పలానా వాళ్ళ పిల్ల అన్నప్పుడు ఒక గౌరవం, ఆ రెడ్డి గారు అమ్మాయో లేకపోతే నాయుడు గారు అమ్మాయో లేకపోతే